హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సుగుణా దేవి. వెల్కమ్ టు మై ఛానల్ దేవి స్పెషల్. ఈరోజు నేను చేపల పులుసు చేయబోతున్నాను. ఫస్ట్ ఇది నేను బేసిక్గా మా అమ్మ మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను బేసిక్ మెథడ్. ఆ తర్వాత నాకు చేపలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇంకొంచెం స్పెషల్గా చేసుకోవాలని నా ఇంగ్రీడియంట్స్ కొన్ని యాడ్ చేశాను. అవి మీకు వీడియోలో చెప్తా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేపలు బాగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇదే మెయిన్. చేపల పులుసు అంటే వాసన అని ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఫస్ట్ మనం బాగా క్లీన్ చేసుకున్నామంటే బాగా క్లీన్ చేసుకున్నామంటే అప్పుడు మనకి స్మెల్ తగ్గుతుంది. ఈ క్లీన్ చేసుకోవడం కూడా ఒక మెథడ్. చూడండి, నేను చేసిన విధంగా చేయండి. క్లీన్ చేయడం వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఒక 2-3 సార్లు క్లీన్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం ఎక్స్ట్రా ఎంతైనా వేసుకోవచ్చు. కాకపోతే బాగా కొంచెం ఇట్లా అడగండి, మొత్తం అంతా కడగండి. కడిగిన తర్వాత చేపల ముక్కల్ని కొంచెం సెపరేట్ చేసుకోవాలి. అంటే మా పిల్లలకి ఫ్రై అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఏం చేస్తానంటే తల, తోక ఇలాంటి ముక్కలన్నిటిని పులుసుకి, కొంచెం మిగతా ముక్కలన్నిటిని ఫ్రై కోసం. ఫ్రై అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం. పులుసులో ముక్కలు తినరు, అందుకని సూప్ వేసుకుంటారు. కాకపోతే ఫ్రై పీసెస్ వాళ్ళు తింటారు అన్నమాట. ఇప్పుడు నేను చేపల పులుసు చూపించబోతున్నాను మీకు. దానికి కావాల్సిన పదార్థాలు మ్యారినేట్ చేయడం కోసం ఫస్ట్ ఉప్పు, పసుపు, బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు తగినంత కారం మీ ఇష్టం అండి, యాజ్ పర్ యువర్ టేస్ట్. కొంచెం ఎక్కువనే పడుతుంది పులుసు కాబట్టి వేయండి. ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ కొంచెం ఎక్కువ వేయకండి, మరి చేదు వచ్చేస్తుంది. బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేయండి. ఈ మిక్చర్ని మొత్తం చేపల మీద బాగా మ్యారినేట్ చేయండి, కింద మొత్తం అంతా పట్టేటట్టు. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈ లోపల మిగతా పులుసుకు కావాల్సిన పదార్థాలను మనం చూద్దాము. ఇప్పుడు పులుసుకు కావాల్సిన పదార్థాలను చూద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, బెండకాయ ఏంటి చేపల పులుసులో అనుకుంటున్నారా? ఇది మా స్పెషల్, నేను వేస్తాను. బాగుంటుందండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా ఉన్నాయి కొన్ని ఎన్హాన్స్ అవ్వడానికి, ప్లీజ్ వెయిట్. ఇప్పుడు మెయిన్ కావాల్సింది చింతపండు పులుసు కూడా. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇంకా టమాటా వీటిని పేస్ట్ చేయాలి. ఇందాకే చెప్పాను కదా, మా అమ్మ అత్తమ్మ చెప్పింది, వాళ్ళు డైరెక్ట్గా ముక్కలే వేసేటోళ్ళు. కానీ నాకు ఎందుకంటే గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుందన్నమాట, అందుకని వీటిని నేను పేస్ట్ చేస్తాను. వాళ్ళు చేసేవాళ్ళు కాదు, నేను చేస్తున్నా. అందుకే దేవి స్పెషల్. వీటిని కోర్స్లీ గ్రైండ్ చేయాలి, బాగా మెత్తగా చేయకూడదండి, కోర్స్లీ గ్రైండ్ చేయాలి. చూడండి, మన పేస్ట్ రెడీ, ఆనియన్ టమాటో పేస్ట్. ఇప్పుడు వెడల్పాటి గిన్నె పెడదాం, ఎందుకంటే చేపల పులుసుకి వెడల్పాటి గిన్నెలే పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఏ పులుసుకైనా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. చేపల పులుసు కాబట్టి మరికొంచెం ఎక్కువనే పడుతుంది. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను, మా స్పూన్ కొంచెం పెద్దగా ఉంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫెనుగ్రీక్ సీడ్స్, మెంతులు. చాలామంది పౌడర్ వేస్తారండి, అది కొంచెం చేదుగా అనిపిస్తుంది, కొంచెం ఎక్కువైనా తక్కువైనా. అందుకే నేను డైరెక్ట్గా ఫెనుగ్రీక్ సీడ్సే వేసేస్తాను, మెంతులే వేసేస్తాను. అది వేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం అవి కలర్ మారిన తర్వాత పచ్చిమిర్చి, ఇది బాగా వేగనివ్వాలండి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేయాలి. కూరలో కరివేపాకు అని తీసి పడేయకండి. ఈ కరివేపాకు తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. పులుసులోకి అయితే కరివేపాకు బాగుంటుంది, కొంచెం ఎక్కువనే పడుతుంది చేపల పులుసులో. ఇప్పుడు మనం
పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ టమాటో పేస్ట్, అది ఇందులో యాడ్ చేద్దాం. ఇది బాగా వేగాలండి, కొంచెం దగ్గర ఉంటే బాగా వేగుతుంది. ఈ లోపల మనం చింతపండు పులుసుని రెడీ చేసుకుందాం. చేపల పులుసుకి కావాల్సిన చింతపండు పులుసుని సరిపడంత. ఇప్పుడు బెండకాయ, దేవి స్పెషల్ బెండకాయ. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ముక్కలు వేద్దామండి, చేపల ముక్కలు. ముందుగా మనం మ్యారినేటెడ్ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని వేసేద్దాం. కొంచెం డెలికేట్, కొంచెం హ్యాండిల్ చేయడంలోనే ఉంది మొత్తం అంతా, చాలా ఈజీ. కాకపోతే చేపల పులుసు చేసేటప్పుడు మనం ఎక్కువ గరిట పెట్టకూడదండి, కొంచెం ఇట్లా మనం తిప్పుకోవడంలో ఉండే క్లాత్ పట్టుకుని తిప్పాలి. కొంచెం వెడల్పాటి గరిటెలు ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేస్తే బాగానే ఉంటుంది. వాటిని కూడా నేను ఫ్లిప్ చేయడానికి అదే యూజ్ చేశాను. ఇప్పుడు అవి కొంచెం మగ్గినాయి కదా, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసేసాను అంతే. ఒక్క 10-15 మినిట్స్ అంతే. మనకి చేపల పులుసుకి ఎక్కువ టైం పట్టదండి, మన టేస్ట్ మటుకు అదిరిపోతుంది. ఇప్పుడు నాకు కారం సరిపోలేదు అనిపించి కొంచెం కారం, ధనియాల పొడి ఇంకొంచెం సరిపోలేదు అనిపించింది. వాటిని చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది, చాలా చేసి ఉంటారు కదా. ఇంకొంచెం జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేశాను. ఇంకా కొత్తిమీర యాడ్ చేసి ఒక 15 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ స్లోగా ఉడికిస్తే మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇక నేను చెప్పాను కదా నా స్పెషల్ అని, ఇది బెల్లం. చేపల పులుసులో బెల్లం ఏంట్రా బాబు అనుకోకండి. ఇదిగో జస్ట్ బాదం అంటే బాదం అంత సైజు బెల్లం వేయండి అంతే. నేను చెప్పాను కదా టేస్ట్ బాగుంటుంది, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మీకు తెలిసిపోతుంది ఆబ్వియస్లీ. చేపల పులుసు రెడీ. వేడి వేడి ఉంటుందండి. మీకు కానీ నా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.